నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దశాబ్దాల పోరాటం, ఎందరో వీరుల త్యాగఫలం, ప్రత్యేక ఆకాంక్ష, స్వరాష్ట్రంపై అభిలాష, సంస్కృతి సాహితీ ఉద్యమం, మేధావుల ఆరాటం, నిరుద్యోగుల ఆశల సౌధం ప్రత్యేక తెలంగాణ. నాయకులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు, రచయితలు, మొత్తం సకల జనులు సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. సకల జనుల ఉద్యమంతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ఈ 10 ఏళ్లలో ఏం సాధించింది? నీళ్లు, నిధులు, నియామకాల సాధనే లక్ష్యంగా ఏర్పాటైన ప్రత్యేక రాష్ట్రంలో వచ్చిన మార్పులేంటి? ఇంకా సాధించాల్సిందేంటి? సకల జనుల ఆశా సౌధం నవ తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రంగా 10 ఏళ్ల ప్రస్థానం. దశాబ్ది ఉత్సవానికి రంగం సిద్ధం. సకల జనుల ఆకాంక్ష, ఉద్యమకారుల దశాబ్దాల కళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 10 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంటోంది. 2014 జూన్ 2న ఆవిర్భవించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఈ జూన్తో ఓ మైలురాయిని చేరుకోబోతోంది. ఇన్నాళ్లు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా కొనసాగిన హైదరాబాద్ ఇకపై పూర్తిగా తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మాత్రమే ఉండబోతోంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమించిన తెలంగాణ సమాజం 10 ఏళ్లలో గణనీయ మార్పులను, చిరస్మరణీయ విజయాలను సొంతం చేసుకుంది. స్వరాష్ట్రం కోసం, స్వపరిపాలన కోసం పరితపించిన తెలంగాణ వాసులు ఈ 10 ఏళ్లలో తమ ఆకాంక్షలకు తగ్గట్టుగా నూతన రాష్ట్రాన్ని నిర్మించే మహత్తర కార్యంలో సంపూర్ణంగా సహకరించారు. ముఖ్యంగా తెలంగాణ ఆత్మగౌరవం చాటడంలో ఇప్పటికీ అదే పంథాను అనుసరిస్తున్నారు. ఇక తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం ఈసారి కొన్ని మౌలిక మార్పులు తీసుకొచ్చేలా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఉర్రూతలూగించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని తెలంగాణ అధికారిక గేయంగా ఎంపిక చేసింది. ఇక రాష్ట్ర చిహ్నాన్ని మార్చాలనే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అంతేకాకుండా రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత తెలంగాణ స్టేట్ అధికారిక అబ్రివేషన్ గా ఉన్న టీఎస్ ను టీజీగా మార్చింది. మొత్తానికి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఉద్యమంలో ఒక పతాక గేయంగా నిలిచినటువంటి ఆ పాట ఇవాళ ఒక జాతీయ గీతం కావటం చాలా సంతోషదాయకం. ఇంతవరకు ఎవరు ఇవ్వనటువంటి ఒక గుర్తింపు. మేము ఎన్నోసార్లు ఇది జాతీయ గీతంగా ప్రకటించుకొని పాడుకున్నాం తెలంగాణ వ్యాపితంగా. ఇవాళ అధికారికంగా దానికి ఒక గుర్తింపు దొరకటం, ఇవాళ దాన్ని పాడుకోవాల్సిన ఒక అవసరం కలగటం చాలా సంతోషం. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఈసారి దశాబ్ది ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోంది. మరోవైపు దాదాపు 9.5 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ కూడా ప్రత్యేక తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు చేయాలని నిర్ణయించింది. పార్టీలు, రాజకీయాలు ఎలా ఉన్నా తెలంగాణ సాధనలో వేల మంది ఉద్యమకారులు, వందల మంది నేతలు, ఉద్యోగులు, విద్యార్థులు 10 ఏళ్ల ప్రస్థానంపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ 10 ఏళ్లలో రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది. వెనుకబడిన ప్రాంతంగా తరతరాలుగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ అభివృద్ధిలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రాజెక్టులు, వ్యవసాయం, విద్యుత్, పరిశ్రమలతో అగ్రగామి రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక సంక్షేమంలోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా పనిచేస్తున్నాయి. పదేళ్లలో వ్యవసాయ, నీటిపారుదల రంగాల్లో తెలంగాణ సాధించిన అభివృద్ధి కొత్త చరిత్రకు నాంది పలికింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన ప్రాజెక్టులో ఇటీవల కొన్ని సమస్యలు తలెత్తినా తెలంగాణలో నీటి సమస్య తీర్చడంలో కాళేశ్వరం ప్రాజెక్టుది ఘనమైన చరిత్రగానే చెప్పొచ్చు. హైదరాబాద్ నగరానికి మంచినీటి సరఫరాలో కాళేశ్వరం ప్రాజెక్టే కీలకంగా పనిచేస్తోంది. కొత్త రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి
సరికొత్త రికార్డులు నెలకొల్పింది. తెలంగాణ దేశానికి కొత్త రైస్ బౌల్గా మారింది. 10 ఏళ్లలో వ్యవసాయోత్పత్తి 4 రెట్లు పెరిగింది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు 28.18 లక్షల ఎకరాల్లో పంట సాగు చేస్తే ఇప్పుడేకంగా 63,53,000 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. అంటే అదనంగా 32 లక్షల ఎకరాల భూమి సాగు పరిధిలోకి వచ్చింది. ఇదంతా కొత్త రాష్ట్రం వల్లే సాధ్యమైందని ప్రతి తెలంగాణ పౌరుడి నమ్మకం. రికార్డు స్థాయి సాగు విస్తీర్ణంతో దేశంలో అత్యధికంగా వరి సాగు చేసే రాష్ట్రాల్లో 3వ స్థానం దక్కించుకుంది తెలంగాణ. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ వ్యవసాయ రంగంలో ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. సమ్మిళిత అభివృద్ధితో ఆదాయం కూడా దండిగా పెరిగింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఆదాయం కేవలం 51,000 కోట్ల రూపాయలైతే ప్రస్తుతం ఆ ఆదాయం దాదాపు 1,50,000 కోట్లకు చేరింది. ఇలా రాష్ట్ర ఆదాయం పెరగడంలో సింహభాగం వాటా పరిశ్రమలదే. వ్యవసాయ రంగంతో పోటీ పడినట్లు ఐటీ పరిశ్రమ తెలంగాణ రాష్ట్రాన్ని తిరుగులేని శక్తిగా మార్చింది. మెరుగైన వసతులతో దేశంలో ఐటీ ఇండస్ట్రీకి గమ్యస్థానంగా మారింది తెలంగాణ. ఇలా అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ ఇంతటి అభివృద్ధి ప్రస్థానానికి కారణమైన ఉద్యమ పథం ఇప్పటికీ తెలంగాణ శ్వాసలో కనిపిస్తుంది. అదే చైతన్యం రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చే దిశగా అడుగులు వేయిస్తోంది. తెలంగాణ అంటే ఓ పోరాటం, తెలంగాణ అంటే ఆత్మవిశ్వాసం. ఆకలినైనా భరిస్తాం కానీ అవమానాల్ని సహించమన్న ఒకే ఒక్క మాట యావత్ తెలంగాణను ఐక్యం చేసింది. అప్పటికీ ఇప్పటికీ తెలంగాణ సమాజంలో అదే పిలుపు, అదే చైతన్యం కనిపిస్తోంది. అందుకే దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణది ప్రత్యేక చరిత్ర. పోరాటం ద్వారా సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని తన సొంత ఆస్తిగా భావిస్తారు ఇక్కడి పౌరులు. ప్రత్యేక రాష్ట్రం సాధించినా ఆ చైతన్యాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ తమకు నచ్చిన పాలనని, తాము మెచ్చిన విధానాల్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసేలా ఒత్తిడి చేస్తుంటారు. పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ. కొత్త రాష్ట్రంలోనూ ఉద్యమ చైతన్యం. నాడు నేడు ఆత్మగౌరవమే నినాదం. తెలంగాణ ఆవిర్భవించి 10 ఏళ్లైనా ఇప్పటికీ ఆ ఉద్యమ సంకల్పం, అప్పటి చైతన్యం మాత్రం ఇక్కడి ప్రజలను వీడలేదు. ఒకవైపు ప్రగతి వైపు పరుగులు తీస్తూనే అప్పటి ఉద్యమ స్ఫూర్తి కొనసాగిస్తున్నారు తెలంగాణ వాసులు. తమ అభీష్టానికి వ్యతిరేకంగా వెలువడే ఏ విధానాన్నైనా ప్రతిఘటించడంలో ప్రజలంతా ఒక్కటిగా నిలుస్తుండటం కనిపిస్తోంది. తెలంగాణ రక్తంలో కలిసిపోయిన ఈ పోరాట పంథ తొలి మలి దశల్లో ఏ విధంగా సమాజాన్ని చైతన్యవంతం చేసిందో ఇప్పటికీ అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ తమకు కావాల్సిన అభివృద్ధిని సాధించుకుంటోంది. 2013 డిసెంబర్లో తెలంగాణ రాష్ట్ర ప్రకటన విడుదలైనంత వరకు సాగిన ఓ సుదీర్ఘ పోరాటం నూతన రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయంగా చెప్పొచ్చు. అందుకే ఇప్పటికీ తెలంగాణ ఉద్యమకారులకు తగిన గౌరవమిస్తోంది ప్రభుత్వం. ముఖ్యంగా మలిదశ ఉద్యమంలో హైదరాబాద్ పాత్ర చాలా కీలకం. 2009 నవంబర్ 9న ఎల్బీనగర్ చౌరాస్తాలో శ్రీకాంతాచారి బలిదానంతో ఉద్యమం మరింత పుంజుకుంది. ఉస్మానియా విద్యార్థుల మహాగర్జన 2011 మార్చిలో చేపట్టిన మిలియన్ మార్చ్, అదే ఏడాది సెప్టెంబర్లో చేపట్టిన సకల జనుల సమ్మె తెలంగాణ సాధనకు దోహదపడ్డాయి. తెలంగాణ సాధననే ఒక గొప్ప నెరవేరిన ఆకాంక్షగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ 10 సంవత్సరాల కాలంలో అనేక విషయాల్లో, ముఖ్యంగా ఒక అస్తిత్వానికి లభించినటువంటి గుర్తింపు విషయంలో నిజంగా కూడా తెలంగాణ ఒక అభినందనీయమైనటువంటి కృషిని సాధించింది అని చెప్పుకోవచ్చు. ఇలా ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు ప్రగతి పరుగులు తీస్తోంది. దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం, సరికొత్త సచివాలయం, అమరవీరుల స్తూపం వంటి ఐకానిక్ భవనాలు సుందర తెలంగాణను ఆవిష్కరిస్తున్నాయి. విద్యుత్ కొరతను అధిగమించడంతో పాటు నీటి సమస్యను పరిష్కరించుకున్న తెలంగాణ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కొంతవరకు సక్సెస్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్రియ ఓవైపు జోరుగా కొనసాగుతుండగా
ప్రైవేటు రంగంలో ముఖ్యంగా ఐటీ, ఫార్మా రంగాల్లో ఉపాధి అవకాశాలు గతం కంటే మెరుగయ్యాయి. ఇక తెలంగాణకే వన్నె తెచ్చిన రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ ఈ 10 ఏళ్లలో విశ్వనగరంగా ఎదిగింది. తెలంగాణ అంటే ఇవాళ అన్ని రంగాలలో, అది వ్యవసాయ రంగమైనా, పారిశ్రామిక రంగమైనా, ఐటీ అయినా, లేదా అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాల్లోనైనా ఇవాళ తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఈ 10 సంవత్సరాలలోనే మనం సాధించుకోగలిగినాం. తెలంగాణ ఆవిర్భావం తరువాత 10 ఏళ్లలో హైదరాబాద్ నగరం రూపురేఖలే మారిపోయాయి. ప్రత్యేక రాష్ట్రంలో అనుసరించిన విధానాలతో హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా ఎదిగింది. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్లో తమ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. అంతకు ముందెన్నడూ చూడని రహదారులు, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులోకొచ్చాయి. ఇక నగరవాసులకు ప్రయాణ భారాన్ని తగ్గించిన మెట్రో హైదరాబాద్ అభివృద్ధిలో చాలా కీలకమైంది. నగరానికి మణిహారంగా మారింది. పెట్టుబడులకు చిరునామాగా మారిన తెలంగాణలో టీ హబ్తో ఇతర భవనాలు రాష్ట్రాన్ని సగర్వంగా తలెత్తుకునేలా చేస్తున్నాయి. అదేవిధంగా 10 జిల్లాల తెలంగాణ, 33 కొత్త జిల్లాలు, నూతన మండలాలు, కొత్త పంచాయతీలు ఇలా సమగ్రంగా రూపు మార్చుకుని సరికొత్త శిఖరాలను చేరుకునేలా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.